హాయ్ అండి. మళ్ళీ వచ్చేసాను. ఈసారి ఒక మంచి స్నాక్ ఐటెంతో వచ్చానండి. ఇంట్లో అందరూ ఏదైనా స్నాక్స్ చేయి వేడిగా అనేసి అన్నారు. ఏం చేయాలా అని చూస్తే ఇంట్లో ఈ కందదుంప కనిపించింది. కందగా తెలుసు కదండి మీ అందరికీ. ఇది కందదుంప. దీంతో వడలు చేసుకుందాము. ఫస్ట్ దీన్ని పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇది చేయడానికి ఒక చిన్న టిప్ ఏంటంటే, ఇది కొంచెం డైరెక్ట్గా ముట్టుకుంటే దురద పెడతాయండి ఫింగర్స్. సో ఏంటంటే, కంద తరగడానికి ముందు చేతికి ఆయిల్ అప్లై చేసుకుని అప్పుడు తరిగితే దురద ఉండదన్నమాట. దీన్ని కడిగి ముక్కలుగా కట్ చేసుకుని తొక్క తీసి ముక్కలు కట్ చేసి వస్తానండి. ఎందుకంటే తొక్క తీసేసి ఇలా ముక్కల్లా తరిగేసుకున్నాను. 3-4 సార్లు కడుక్కున్నాను. ఇప్పుడు ఇవి జార్లో వేసేసుకుందాం. కంద ముక్కలు వేసుకున్నాం కదా, ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం వేసుకుందాం. ఇది మనకి కారం ఎక్కువ ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మరి కారం తినరు అనుకుంటే తక్కువ వేసుకో. అది పచ్చిమిర్చి కారాన్ని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఉప్పు వేసి పట్టానండి. కొంచెం వాటర్ ఏం వేయక్కర్లేదు, ఆల్రెడీ మనం కడుగుతాం కదా, ఆ చెమ్మకి ఇట్లా మెత్తగా అయిపోతుంది. పచ్చిమిర్చి అల్లం ఉప్పు వేసి ఆడాను. ఇప్పుడు దీనిలో ఒక గంట ముందు నానబెట్టుకుని శనగపప్పు, గంట కన్నా అవసరం లేదు, శుభ్రంగా కడుక్కొని నానబెట్టిన శనగపప్పుని వేయాలి. ఇది వేసాక ఎక్కువసేపు తిప్పకూడదండి, కచ్చా పచ్చాగా అంటాం కదా, అంటే పలుకులు తగిలితేనే బాగుంటుంది. సో జస్ట్ ఒక్కసారి తిప్పితే సరిపోతుంది అన్నమాట. ఇవి వేసి కొంచెం జీలకర్ర కూడా వేసి తిప్పుకుందాం. చూసారు కదా, నానబెట్టిన శనగపప్పు అంతా ఇందాక మిక్సీ పట్టిన కంద ముక్కల ముద్దలో వేసాను. ఇప్పుడు దీన్ని ఒకసారి తిప్పుకుందాము. జస్ట్ కచ్చాపచ్చాగా, మరీ మెత్తగా రుబ్బకూడదు, అంత బాగోదు. ఇవి కచ్చాపచ్చాగా ఉంటే క్రిస్పీగా వస్తాయి వడలు. శనగపప్పు కూడా వేసి ఆడాక ఇలా ఉందండి. దీంట్లో ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. కొన్ని వెజిటబుల్స్ తినాలని ఉన్నా కూడా ఎలా చేసుకోవాలో తెలియక చాలామంది తినరండి. అలాంటి వెజిటబుల్స్లో ఈ కంద ఒకటి. దీంతో చాలా చేసుకోవచ్చు. కంద అట్లు వేసుకోవచ్చు, కంద బచ్చలి కర్రీ చేయొచ్చు, ఇలా వడలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు వేసాం కదా, దీంట్లో పైన కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఓకే, సరిపోతుందండి. పిండి శుభ్రంగా కలిపేసి ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా పిండి ఒకసారి రుచి చూసుకుని అప్పుడు వడలు వేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వేసేసాక మళ్ళీ ఏం సరిపోకపోయినా బాగోదు కదా. పిండిని ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా, పచ్చిమిర్చి కారం సరిపోయిందా లేదా చూసుకొని అప్పుడు వడలు వేయడం స్టార్ట్ చేయాలి. ఈ లోపు నేను స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేశానండి, కాగుతుంది. ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత వడలు వేసుకుందాం. ఓకే, ఆయిల్ కాగిందండి. ఇప్పుడు దీంట్లో చిన్నగా ఒత్తుకొని వడలు వేసేసుకుందాం. చిన్న చిన్నగా వేసుకుంటేనే బాగుంటాయి టేస్ట్. మరి పెద్దవైతే మరీ లావుగా ఉన్న మధ్యలో ఉడకవు, తొందరగా మాడిపోతాయి, బాగోవు టేస్ట్. చిన్న చిన్న వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేసుకుందామండి మొత్తం అన్నీ. వేగుతున్నాయండి. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేద్దాము. ఇది వేగిపోయింది, దీన్ని తీసేద్దాం.
ఇదిగోండి ఒక బ్యాచ్ వడలు తీసేసాను, ఇంకోటి వేగుతున్నాయి. ఇలానే మొత్తం అంతా పిండి అంతా వేసుకోవడమే, చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా. ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పండి. సరే, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కనిపిస్తానండి. ఇంట్లో వాళ్ళందరూ నేను ఎప్పుడెప్పుడు పెడతానో అని చూస్తున్నారు. ఉంటానండి, బాయ్.